బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. హలో మై డియర్ తెలుగు వన్ క్రికెట్ ప్రేక్షకులారా, అసలు మీకు న్యూస్ ఏంటో తెలుసా? 230 ఆల్అవుట్. శ్రీలంక వాళ్ళు 230 for 8. మ్యాచ్ గొట్ టైడ్. లాస్ట్లో మనం 15 balls ఉండగా 1 run కొట్టాలి. 2 వికెట్లు మిగిలాయి, 2 వికెట్లు పోయినాయి. ఏ లెవెల్ ఆఫ్ టెన్షను, ఏ లెవెల్ ఆఫ్ ట్విస్టో మీకు అర్థమవుతుందా? అసలు ఇప్పుడు చెప్తుంటేనే నాకు ఇలా ఉంది. మ్యాచ్ చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఇంకా వేరే లెవెల్ హైలో ఉంది. ఏంట్రా మనోళ్ళు ఇలా ఆడారు అని చెప్పి. సరే, కొన్ని చోట్ల ఇలా ఆడినా కూడా కొన్ని చోట్ల అద్భుతంగా ఆడారు. అండ్ నిన్నటి స్పెషాలిటీస్ చెప్పుకోవాలని నేను ఇవాళ డిసైడ్ అయిపోయాను అనమాట. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. వెల్కమ్ టు తెలుగు వన్ క్రికెట్ పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ మురళీకృష్ణ. బ్యాక్ ఇన్ సీజన్ 2లోని సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. అలా మీ అందరి ముందుకి తెచ్చేసానమాట ఇండియా వర్సెస్ శ్రీలంక ODI నెంబర్ 1. సో ఇది వచ్చేసరికి శ్రీలంకలోనే జరిగింది. అండ్ మన ఇండియా టాస్ ఓడిపోయింది అండ్ శ్రీలంక వాళ్ళు అలా బ్యాటింగ్ తీసుకున్నారనమాట. వాళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు మన సిరాజ్ అన్న సుయీ అనుకుంటూ మ్యాచ్ షురూ చేసిండు. షురూ చేసిన వెంటనే 7 runsకి ఒక వికెట్ తీస్తాడనమాట. అలా వికెట్లు తీస్తూ వెళ్తుండగా మనోళ్ళు ఇంకా అటాకింగ్గా వెళ్ళారనమాట. కాకపోతే కొన్ని ఇంకా తగులుతాయి కదా, బ్యాడ్ బాల్స్ ఉంటాయి. సో ఆ బ్యాడ్ బాల్స్ని వాళ్ళు ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళు గ్రౌండ్ బయటకి, బౌండరీ బయటకి పంపిస్తూ ఉంటారు. అలా పంపించుకుంటూ వాళ్ళు 50 ఓవర్స్కి 230 for 8 runs కొట్టారనమాట. దాని తర్వాత మనోళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. మనోళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు అందరూ బాగానే ఆడారు. స్టార్టింగ్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్కి వచ్చారు. రోహిత్ శర్మ 58 కొట్టాడు. అండ్ మీ అందరికి తెలిసిందే కదా, రోహిత్ శర్మ శ్రీలంక మీద మంచి గ్రిప్ ఉన్నది. అండ్ ఆ గ్రిప్తో తను 58 runs కొట్టాడు. అండ్ శుభ్మన్ గిల్ కూడా 16 runs. ఒక క్రాస్ బ్యాటెడ్ షాట్ ఆడాడు. అది కూడా బాల్ వస్తున్న లైన్ కంటే తను వేరే లైన్లో కొడుతున్నాడు. అంటే ఏమంటారు, క్రాస్ హిట్టింగ్ అంటారు కదా. క్రాస్ బ్యాట్ కాదు, క్రాస్ హిట్టింగ్. అంటే బాల్ ఒక లైన్లో వస్తుంటుంది అండ్ మనం ఆడే లైన్ వచ్చేసరికి వేరే లైన్. సో అలా ఆడుతూ శుభ్మన్ గిల్ మిస్టేక్ చేసి అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ బ్యాక్ ఫుట్లో దొరికేశాడు 1 హసరంగాకి. అసలు హసరంగా అంటే గుర్తుకొచ్చింది, నిన్న మ్యాచ్లో ఏ రకంగా స్పిన్ అవుతుంది తెలుసా. టర్న్ ఎంత మంచిగా దొరుకుతుందంటే అంత మంచిగా దొరుకుతుంది. అండ్ మీరు చూసినట్టయితే కనుక శ్రీలంక కూడా మనకి మేజర్గా వచ్చిన వాళ్ళందరూ కూడా పేసర్స్ కంటే కూడా స్పిన్నర్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ స్పిన్నర్స్ ఎక్కువ వికెట్లు తీసుకున్నారు. అండ్ పేసర్స్ వచ్చేసరికి మంచిగా బౌలింగ్ వేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రేయస్ అయ్యర్ వికెట్ చూడండి, ఎంత బాగా వేశాడో తెలుసా అసలు. అండ్ కమింగ్ టు వాషింగ్టన్ సుందర్ వచ్చాడు, LBW అయ్యి వెళ్ళిపోయాడు తొందరగానే. శ్రేయస్ అయ్యర్ మంచిగానే కొంచెం స్కోర్ చేశాడు, 4 4 కొట్టి 23 runs కొట్టి వెళ్ళిపోయాడు. అండ్ KL రాహుల్ కూడా మంచిగా 31 runs. అంటే ఇప్పుడు నేను బేసికల్లీ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, టీంలో నువ్వు వస్తున్నావు, లైక్ ఏదైనా మ్యాచ్ జరుగుతుంది, నువ్వు ఎక్కువగా మొత్తం మ్యాచ్ అంతా నువ్వే విన్ చేయాల్సిన అవసరం లేదు. నీ పార్ట్గా నువ్వు వచ్చి నీ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు అక్కడ ఉన్న ప్రెషర్ని తగ్గించేసావు అనుకో, నెక్స్ట్ వాళ్ళకి ఆ ప్రెషర్ వెళ్ళదు. అట్లీస్ట్ ఆ ప్రెషర్ వెళ్ళకపోతే కనుక వాళ్ళు ఫ్రీడమ్తో ఆడతారు. నువ్వు లాస్ట్ వరకు ఉండాలి. యాక్చువల్గా ఉండకపోతే కనుక అట్లీస్ట్ ఈ పని చేయి. అలానే మనోళ్ళు చేశారనమాట. ఎక్కడ చూసినా కానీ అంటిల్ శివం దుబే, KL రాహుల్, అక్షర్ పటేల్, శివం దుబే వరకు మొత్తం అందరు డబల్ డిజిట్స్లో ఉన్నారు ఎక్సెప్ట్ వాషింగ్టన్ సుందర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా 20 to 30s దాకా వెళ్ళారు. ఫర్ సపోజ్ అలానే క్యాల్కులేట్ చేసుకుందాం, లెటర్స్ ఏ యావరేజ్గా 25 to 30 runs, అంటే 30 runs అనుకుందాం. 30 runs ఈచ్ బ్యాట్స్మెన్ టిల్ 8 members దాకా కొట్టారనుకోండి, ఎంత అవుతుంది? 3 8s 24. సో 240 runs ఇక్కడే వెళ్ళిపోయినాయి. 30 runs యావరేజ్గా నేను అంటున్నాను, అంతకంటే ఎక్కువ అవుతుంది. సో 240 runs ఇక్కడే వస్తున్నాయి. అదే కనుక మనం ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఆడితే కనుక ఒక 40 35 అలా వెళ్ళామంటే కనుక మంచి స్కోర్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత మనకి కింద ఇంకా మిగిలిన వాళ్ళు 3 ఉన్నారు. ఆ 3లో కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్. లాస్ట్లో అటు మన శివం దుబే అవుట్ అయిపోయాడు, దాని తర్వాత హర్షదీప్ సింగ్ కూడా అవుట్ అయిపోయాడు. సో దానివల్ల మనకేమైంది, మ్యాచ్ అనేది టై అయిపోయింది. అండ్ అలా మనోళ్ళు మ్యాచ్ టై చేసుకొని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది.
కాకపోతే మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనకి ఇంకా నెక్స్ట్ ఓడిఐ మ్యాచ్లు ఉన్నాయి కదా, సో మనకేం ప్రాబ్లం లేదులేండి, మీరేం అంతగా ఆలోచించకండి. బట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసరికి వెళ్ళలాగే. సో అతను మంచిగా 67 రన్స్ కొట్టాడు అండ్ ఆల్సో 2 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. తను మంచిగా స్పిన్ వేసుకుంటూ అబ్బాబాబా, ఆ టర్న్ అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది, చాలా మంచిగా టర్న్ అవుతుంది. అండ్ మీరు చూసినట్టయితే వాళ్ళ బ్యాటింగ్ దాంట్లో నిశంక 56 కొట్టాడు ఓపెనింగ్ వచ్చి. అసలు ఏమబ్బా ఈ అబ్బా ఇట్లా మంచిగా ఆడుతున్నాడు అండ్ అంత మంచిగా బాదుతున్నాడు కూడా. 9 4s, సర్లే ఒక 6 కూడా కొట్టలేదు, కానీ ఓడిఐలో కావాల్సింది అదే, ఒక లాంగ్ ఇన్నింగ్స్, మంచి స్ట్రైక్ రేట్ అండ్ బౌండరీస్ ఉంటే చాలు. అంటే కింద వాళ్ళకి ఆ ప్రెషర్ అనేది ఉండదు, ఆల్రెడీ మనకు ఆ 56 రన్స్ వచ్చేసాయి, సో ఇంకేం కావాలి అని చెప్పి. అండ్ కమింగ్ టు అదర్స్, ఫెర్నాండో వచ్చేసరికి 1 రన్కే వెళ్ళిపోయాడు అండ్ కుసాల్ మెండిస్ 14 రన్స్కి వెళ్ళిపోయాడు అండ్ మనకి సదీరా ఉన్నాడు 8 రన్స్, అసలంక 14 రన్స్ అండ్ జనిత్ వచ్చేసరికి 20 రన్స్, వెళ్ళలాగే 67 రన్స్. అసలు మొత్తము మిడిల్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోతే అండ్ దాని తర్వాత లోవర్ మిడిల్ ఆర్డర్లో తను వచ్చి మొత్తం అంత స్కోర్ని స్పైక్లోకి తీసుకెళ్ళాడు, దట్ ఈజ్ వెళ్ళలాగే. అండ్ అందుకనే తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది. కమింగ్ టు వరుణ్ హసరంగా, తను కూడా ఒక 2 6లు, ఒక 4 కొట్టి అలా 24 రన్స్ వరకు ఆడాడనమాట. తర్వాత అఖిల, సో 17 రన్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము కొంచెము లోవర్ మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి మనం కొంచెం లూజ్ అయిపోయాం అనే చెప్పచ్చు కదా, ఆర్ఎల్స్ మనము యునో అంత స్ట్రాటజిక్గా అటాక్ చేయలేకపోయాం అన్నది మనము గుర్తించవచ్చు. అండ్ మొహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి లాస్ట్లో 1 రన్, ఎక్స్ట్రాస్ వచ్చేసరికి 8 రన్స్ ఇచ్చి అలా మనము 230 రన్స్ టోటల్గా ఇచ్చేసామన్నమాట. కమింగ్ టు మన బౌలర్స్ విషయానికి వస్తే కనుక ఎలా బౌలింగ్ చేశారు అండ్ ఎంత ఎకనామీలో చేశారు అన్నది చూద్దాం. సో మొహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి 8 ఓవర్స్ వేసి 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు, 4.5 ఎకనామీ, విచ్ ఈస్ వెరీ గుడ్ అంటాను. అండ్ దాంట్లో 2 మెయిడన్స్ కూడా ఉన్నాయి. కమింగ్ టు హర్షదీప్ సింగ్ 8 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు, 5.88, ఇది కూడా వెరీ గుడ్ అనమాట. అండ్ కమింగ్ టు అక్షర్ పటేల్ 10 ఓవర్స్ వేసి 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు, 3.3 ఎకానమీ, విచ్ ఇస్ సూపర్ గుడ్. అండ్ ఆబ్వియస్లీ పేసర్స్ కంటే కూడా స్పిన్నర్స్కి తక్కువ ఎకనామీ ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే స్పిన్నర్స్ ఓవర్స్ ఉంటాయి కదా అవి తొందరగా కంప్లీట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత మంచిగా అడ్వాన్స్ అవ్వలేం, ఒకవేళ టర్న్ మంచిగా వస్తుందంటే కనుక అడ్వాన్స్ అస్సలు అవ్వలేం. అండ్ శివం దుబే 4 ఓవర్స్ వేసి 19 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు, 4.75. నేను చెప్పాను మిడిల్ ఓవర్స్లో ఎప్పుడైనా కానీ బౌలర్స్ అందరూ టైర్డ్లో ఉంటే లేకపోతే రిథంలో లేనప్పుడు ఇలాంటి మీడియం పేసర్స్ని వాడుకోవచ్చు. అండ్ మీరు గుర్తుందా, మనము థర్డ్ T20 గురించి మాట్లాడుకుంటే కనుక సూర్యకుమార్ యాదవ్ వచ్చి బౌలింగ్ వేశాడు, రింకు సింగ్ వచ్చి బౌలింగ్ వేశాడు. అన్న గౌతమ్ గంభీర్ అన్న ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నావు అన్న నువ్వైతే, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు పార్ట్ టైం బౌలర్స్ని అంత మంచి క్రూషియల్ మ్యాచ్లో అండ్ అది కూడా లాస్ట్ ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ అంటాం కదా, సో అట్లాంటి టైంలో వాళ్ళని తీసుకొచ్చి బౌలింగ్ వేస్తున్నాడు అంటే ఐ మీన్ హీఈస్ ఓపెన్ టు ఆల్ ద పాసిబిలిటీస్, ఆల్ ద ఎలాంటిదైనా కానీ ఒక ట్రై అయితే ఇద్దాము అన్న సిచ్యువేషన్లో తను ఆ మెంటాలిటీతో వెళ్తున్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు వాషింగ్టన్ సుందర్ 9 ఓవర్స్ వేసి 1 మేడిన్ ఓవర్ వేసి 46 రన్స్ ఇచ్చాడు అండ్ 1 వికెట్ కూడా తీసుకున్నాడు, విచ్ ఈస్ కమింగ్ టు 5.11 ఎకనామీ. అండ్ శుభ్మన్ గిల్ కూడా 1 ఓవర్ వేశాడు, కాకపోతే 1 ఓవర్ వేసి 14 రన్స్ ఇచ్చాడు. ఐ థింక్ సమ్వాట్ హర్షదీప్ సింగ్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం ఎక్కువ రన్స్ కోసం వెళ్ళారు అని చెప్పి అనిపించింది. అండ్ శుభ్మన్ గిల్ కూడా కొంచెం ఎక్కువనే రన్స్ ఇచ్చాడు. బట్ ఓకే, మన వాళ్ళు మళ్ళీ ఇంకో ట్రై ఇద్దామని అనుకున్నారు, లైక్ ఆఫ్ స్పిన్నర్స్ వస్తున్నారు అంతే కదా, ఆఫ్ స్పిన్నర్స్ వచ్చి వేస్తున్నారు, అంత మంచిగా టర్న్ దొరుకుతుండే, మనం పార్ట్ టైం బౌలర్స్ని తెచ్చుకొని బౌలింగ్ వేస్తే తప్పేముంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఫైన్, నాకెందుకో వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. అండ్ టీమ్ని కూడా మంచిగా ఆల్ పాసిబిలిటీస్ అంటే అందరి దగ్గర ఉన్న టాలెంట్స్ని మనం బయటకు తీస్తున్నాం. అండ్ మనం చూసినట్టయితే గౌతమ్ గంభీర్ కూడా నెట్స్లో ఈవెన్ కుల్దీప్ యాదవ్ కానీ అండ్ హర్షిత్ రాణాకి కూడా కానీ మంచిగా బ్యాటింగ్ టిప్స్ కూడా ఇస్తున్నాడు అండ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, సో దట్ మన
ఆల్రెడీ విరాట్ కోహ్లీ ఎరాలో ఉన్నప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం, అరే షమ్మి అంత మంచిగా హాఫ్ సెంచరీ కొట్టాడు, బుమ్రా కూడా హాఫ్ సెంచరీలు కొడుతున్నాడు టెస్ట్ మ్యాచ్లలో. సో అక్కడ మనకేమైంది, సో ఎవరైతే ప్లేయింగ్ లెవెల్ ఉన్నారో ప్లేయింగ్ లెవెన్లో మొత్తం అందరూ బ్యాటింగ్ చేసేలాగా ఉన్నారు. సో అక్కడ మనం సేఫ్ సైడ్ వెళ్ళిపోతాం. ఏంటంటే అక్కడ ఎక్కువ స్కోర్ కొట్టడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒక ప్లేయింగ్ 11 తీసుకుంటే. సో అలాంటి టీంని బిల్డ్ చేయడానికి గౌతమ్ గంభీర్ అన్న ముందుకు సాగుతున్నాడని అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇదైతే ఫస్ట్ మ్యాచ్ అయితే మంచిగా జరిగింది, చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. అండ్ సెకండ్ థర్డ్ మ్యాచ్లు ఎలా జరుగుతాయి అండ్ నాకైతే చాలా ఎంతూజియాస్టిక్గా ఉంది. వాటి కోసం ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనిపిస్తుంది. మనోళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, ఇంకో కొత్త బౌలర్లు ఎవరు పుట్టుకొస్తారు అని చెప్పి నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూద్దాం ఏమవుతుందో. మరి అంటిల్ దెన్ నేను మీ మురళీకృష్ణ సైనింగ్ ఆఫ్ టుడే లైక్ దిస్. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.